గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఓ మహిళను వివస్త్రను చేసి చితకబాదారు. ఏకంగా 10 నిమిషాల పాటు అలానే నడి రోడ్డుపై ఉంచి మూత్రం పోసేలా దాడి చేశారు. ఈ అనాగరిక ఘటన గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేయడంపై స్త్రీలోకం మండిపడుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని 21వ డివిజన్లో కృష్ణబాబు కాలనీలో ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆమె ఇంటికి తాగునీటి పైప్స్ కు సుమారు 15 సంవత్సరాల క్రితం మోటారు ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు వేశారు. ఈ క్రమంలో ఆమె ఇంటి పైప్ లైన్ కు ఉన్న మోటారును తొలగించాలని ఆ ప్రాంత టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి ఇటీవల నగరపాలక సంస్థలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె మల్లెలమూర్తిని కలిసి సీసీ రోడ్డు నిర్మించినప్పటికీ పైప్ లైన్ కు మోటారు వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మూర్తి బెదిరించడంతో బాధితులు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే పోలీసులు బందోబస్తుకు వెళ్తున్నామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మూర్తి ఆయనకు చెల్లి వరుస అయ్యే ట్రాన్స్జెండర్ మాధవితో పాటు కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా ఆమెపై దాడికి దిగారు. ఆమెను కింద పడేసి కాళ్లతో కొట్టుకుంటూ అడ్డు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. అక్కడితో వదలకుండా నడి రోడ్డుపై ఆమెను వివస్త్రను చేసి మరీ తీవ్రంగా దాడి చేశారు. నోటుకొచ్చినట్లు బూతులు తిడుతూ నడి రోడ్డుపై 10 నిమిషాల పాటు కూర్చోబెట్టి మూత్రం పోసుకునేలా దాడి చేశారు. స్థానికులు గుమిగుడ్డంతో వారు వెళ్లిపోయారు. అనంతరం స్థానికుల సహాయంతో బాధితురాలు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మూర్తితో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బాధితురాలితో రాజీ చేసేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారం వైఎస్ఆర్సీపీ నేతల దృష్టికి వెళ్లకముందే సద్దుమణిగేలా చూడాలని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి కొందరు నేతలను పురమాయించినట్లు సమాచారం. బాధితులకు నచ్చజెప్పి లేదా బెదిరించి రాజీ కుదిర్చేలా చూడటానికి కొందరు నేతలు మధ్యవర్తిత్వం నెరపటం నగరంలో చర్చనీయాంశమైంది. నిందితులపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారని స్థానికులు నిలదీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.